హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అంబాత్రేయ క్షేత్రం వచ్చాము. చూడండి, అమ్మవారిని నా దర్శనం చేసుకున్నారు కదా. ఇక్కడ చూడండి, త్రిశూలం గురించి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ త్రిశూలం పట్టుకుంటే సకల పాపాలు పోతాయంటండి. ఇక్కడ నుంచి లోపల గర్భగుడి, అక్కడ అమ్మవారు అయితే దర్శనం చేసుకోవటానికి కూడా వీలవనంత రద్దీగా ఉందండి. ఇంకా నేను వీడియో తీయలేకపోయాను. నా వస్తు చూసి అయ్యగారు లోపల ఉండే అయ్యగారు నా దగ్గర ఫోన్ తీసుకుని వీడియో తీసి ఇచ్చారు. అందువలన మీకు అమ్మవారిని దర్శనం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, రేపు జరగబోయే గోమాత కళ్యాణ్కి భారీగా జనం వచ్చేసారండి. ఆవరణ అంతా ఖాళీ అయితే లేదు. ఈ వీడియో తీసేటప్పటికి అయ్యగారు బాగా జనాల్ని కంట్రోల్ చేసేసి తీస్తున్నారు. చాలా భారీ ఎత్తునే వచ్చారండి జనం. అయితే రేపు జరగబోతుంది కళ్యాణము, గోమాత కళ్యాణం అండి. నేను ఫస్ట్ టైమే చూడటము, అందుకని వచ్చాను. ఇక్కడ హోమాలు అవి జరుగుతున్నాయి. అయ్యగారులు ఇక్కడ చూడండి, అయ్యగారులందరూ కలిసి అమ్మవారి చాలీసాలు అవి చదువుతున్నారు. ఇదైతే చాలా చూడదగిన పుణ్యక్షేత్రమేనండి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ అయితే ఇంత లేదట, ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిందని చెప్తున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం రావటము. జనం చూడండి, చాలామంది భజనలు చేస్తూ అలా కూర్చున్నారు. ఎక్కువ శాతం పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ వచ్చారండి. బాగా చాలా పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ కనిపించారు నాకైతే. మగవాళ్ళైనా లేడీస్ అయినా చాలా ఎక్కువ వయసు వాళ్ళు ఎక్కువ కనిపించారు. ఇదంతా ఏమండి, ఇక్కడైతే గుడి చుట్టూ, అమ్మవారి గుడి చుట్టూ బాగా పడుకోవడానికి ఎక్కడా ఖాళీ ప్లేస్ లేకుదండి. అందరూ పడకల ముందే ప్లేస్లు ఆక్రమించుకున్నారు. ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచిదని చెప్పి అందరూ ప్లేస్లు ఆక్రమించుకొస్తున్నారు. చూడండి, ఇలా ఇప్పుడు నేను తీసింది 7:15 కండి. 7:15కే ఇలా ఆక్రమించేసుకున్నారు. మేము ఇక్కడ నిద్ర చేయాలనే వచ్చాము, చూస్తాము. జనం చాలా వస్తున్నారండి, బాగా భారీగా వచ్చేస్తున్నారు. కారులు అవి చాలానే వచ్చాయి. ఇక్కడ ఈ చెట్టు చుట్టూ అందరూ గుడి ఆవరణలోనేనండి, అమ్మవారికి ముందుగా ఉంటుంది. ఈ చెట్టు చుట్టూ అందరూ తిరుగుతున్నారు. ఇక్కడ అందరూ అమ్మవారిని ఈ చెట్టుని దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నదే అయ్యగారిని. ఈయన అసలు మెయిన్ అయ్యగారు, ఈయన గారు. ఇక్కడ జనంలో మాట్లాడుతున్నారు. అప్పుడు నేను వీడియో తీశాను, సరిగ్గా రావట్లేదు, కనిపించట్లేదు, అడ్డొస్తున్నారు. ఇదిగోండి అయ్యగారు. జనం ఇక్కడ జరిగే వాటి గురించి మాట్లాడుతున్నారు. రేపు గోమాత, ఈరోజుకి ఈ వీడియో అండి. రేపు గోమాత కళ్యాణం చూపిస్తాను.